తెలంగాణలో గొర్రెల స్కామ్లో కీలక పరిణామం జరిగింది. గొర్రెల స్కామ్లో దూకుడు పెంచిన ఈడీ ఓ మాజీ మంత్రి ఓఎస్డీని అదుపులోకి తీసుకుంది. ఇప్పుడు ఈ కేసు ఆ మాజీ మంత్రి మెడకు చుట్టుకోబోతోందా? త్వరలోనే ఆయనకు ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? ఇదే జరిగితే గ్రేటర్లో గులాబీ పార్టీకి షాక్ ఖాయమా? తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. కేసు విచారణలో భాగంగా హైదరాబాద్లో పలుచోట్ల సోదాలు నిర్వహించింది. సికింద్రాబాద్, బోయిన్పల్లి, జూబ్లీహిల్స్, అత్తాపూర్తో పాటు పలుచోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ను అరెస్టు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గొర్రెల పంపిణీ స్కీమ్లో దాదాపు 700 కోట్ల కుంభకోణం జరిగిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ ఈ కేసులో కీలకంగా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తోంది. అయితే మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ అరెస్టుతో ఈ కేసు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మెడకు చుట్టుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గొర్రె పిల్లల కొనుగోలు కోసం ఓ ప్రైవేటు కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ సంస్థకు చెందిన సయ్యద్ ఖాజా మొయినుద్దీన్తో పాటు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయి కలిసి ఏపీలోని పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో పర్యటించారు. 2017 నుంచి గొర్రెలను సప్లై చేస్తున్న 18 మంది రైతుల వద్ద 133 యూనిట్లను కొనుగోలు చేశారు. వీటికి సంబంధించిన 2,10,00,000 రూపాయలను తమ బినామీల అకౌంట్స్ లో డిపాజిట్ చేసుకున్నారు. బినామీ అకౌంట్ హోల్డర్స్ నే గొర్రె పిల్లను విక్రయించిన రైతులుగా రికార్డులు చూపారు. అసలైన రైతులకు ఎలక్షన్ కోడ్ కారణంగా ఆలస్యం జరిగిందని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ కేసును సీరియస్ గా తీసుకుంది. దాంతో ఖాజా మొయినుద్దీన్, ఆయన కొడుకు దుబాయ్కి పారిపోయారు. వీరిపై ఏసీబీ అధికారులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. హైదరాబాద్కు వచ్చిన వెంటనే ఇమ్మిగ్రేషన్ సహకారంతో మొయినుద్దీన్ అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు గొర్రెల పంపిణీ స్కామ్ కేసు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సమస్యగా మారే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. మంత్రిగా ఉన్నప్పుడు తలసానికి ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ కుమార్ అరెస్టుతో మరింత కీలక సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అటు కళ్యాణ్ కుమార్ ఇంట్లో పెద్ద ఎత్తున నగదు కూడా పట్టుబడింది. ఈ డబ్బంతా ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేసే ఛాన్స్ ఉంది. అయితే కళ్యాణ్ తలసానితో లేదా ఆయన సన్నిహితులతో ఏదైనా ఆర్థిక లావాదేవీలు జరిపి ఉంటే మాత్రం ఈ కేసు తలసాని మెడకు చుట్టుకోవడం పక్కా అంటున్నారు. మరోవైపు గతంలో ప్రభుత్వం మారగానే గొర్రెల స్కీమ్ కు సంబంధించిన పత్రాలన్నీ మాయం చేసేందుకు ప్రయత్నించారు. ఎక్కడికక్కడ ఫైల్స్ అన్ని తీసుకెళ్లిపోయే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈడీ అరెస్టు చేసిన ఈ కళ్యాణ్ కుమారే స్వయంగా ఫైలు తీసుకెళ్తూ దొరికిపోయారు. కానీ ప్రభుత్వం మారింది కాబట్టి ఆఫీసు ఖాళీ చేస్తున్నారని, ఎక్కడికి తరలించలేదని, రికార్డులన్నీ ప్రభుత్వం వద్ద భద్రంగా ఉన్నాయని అప్పట్లో తలసాని వర్గీయులు వాదించారు. ఇప్పుడు ఈ కేసులో ఈడీ దూకుడు పెంచడంతో మాజీ మంత్రికి ఉచ్చు బిగిస్తుందనే చర్చ జరుగుతోంది. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ అధికారం కోల్పోయాక తలసాని చాలా రోజులు సైలెంట్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు కూడా అందుబాటులో లేకుండా పోయారు. అప్పట్లో సికింద్రాబాద్ పార్లమెంట్లో పోటీ చేయాలని కోరినా నిరాకరించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. కానీ కొద్ది రోజులుగా తిరిగి యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలోనే గొర్రెల స్కామ్ బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన్ను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకే గొర్రెల స్కామ్ ను బయటకు తీసుకొచ్చారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. చూడాలి మరి ఈ కేసు ఇంకెంత దూరం వెళ్తుందో.